నమస్కారం. నేను మీ మధు. తెలంగాణలో శీతాకాలపు సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలైతే జరగబోతున్నాయి. అయితే 2 ఏళ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అయితే హాజరు కాబోతున్నారు. మరి కేసీఆర్ బాటలోనే జగన్మోహన్ రెడ్డి కూడా నడుస్తారా? రాబోయే ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఆల్రెడీ తెలంగాణలో శీతాకాలపు సమావేశాలు, అదే అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కేసీఆర్ తనకు తానుగానే హాజరవుతా అని చెప్పుకొని ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకైతే వెళ్ళడం జరిగింది. మరి ఇదే బాటలోనే కేసీఆర్ శిష్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా నడుస్తారంటారా? అంటే వీళ్ళకి ఈ చట్టం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు హాజరవుతున్నారు తప్ప వాళ్ళ చిత్తశుద్ధితో ఏం హాజరు కావటం లేదు. చట్టం ఏం చెప్తుందంటే ఆర్టికల్ 190 సెక్షన్ 4 ప్రకారము శాసనసభ్యులు ఎవరైనా 60 రోజులు వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే స్పీకర్కు వారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి హక్కు ఉంది. అయితే భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు అలా ఎవరు రద్దు చేయలేరు. అంటే అలాంటి పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లో లేవు. కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు బహిష్కరించారు, అవమానపరిచారని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు పాదయాత్ర చేస్తూ కూడా ఆయన హాజరు కాలేదు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ హాజరు కావటం లేదు. మరి ఆయన అటెండ్ అయ్యి కంటిన్యూగా అసెంబ్లీలో ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడా, లేదు 60 రోజులు పూర్తయిపోతే పదవి పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒకరోజు హాజరై సంతకం పెట్టి వెళ్ళిపోతారా అనేది చూడాలి. కానీ పార్టీ వర్గాలు మాత్రము కేసీఆర్ లేదు కంటిన్యూగా హాజరవుతాడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడని చెప్తున్నారు. మంచిది, అలా హాజరైతే మంచిది. ఇప్పుడు ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు శాసనసభ్యుల్ని వారు శాసనసభకు అటెండ్ అయ్యి ఖచ్చితంగా ఆయా వాళ్ళ యొక్క నియోజకవర్గాల అభివృద్ధి కోసం అక్కడ ప్రశ్నించి పని చేయాలి. అసెంబ్లీ ఉన్నది ఎందుకు ప్రశ్నించడానికి, అలాగే అభివృద్ధి పనులు శాంక్షన్ చేయించుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ఎండగట్టడానికి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే ఏమైందంటే అది రికార్డెడ్, బయట ఎన్ని మాట్లాడినా రికార్డెడ్ కాదు. అందువలన బయట ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఒకరికొకరు తిట్టుకుంటూ పోతున్నారు. కానీ ఏదైనా రాష్ట్ర అభివృద్ధి విషయంలో లేదా అవినీతి జరుగుతున్నా, నిర్లక్ష్యం జరుగుతున్నా వాటిని అసెంబ్లీలో ప్రస్తావిస్తేనే రికార్డెడ్ అవుతాయి, వాటికి విలువ ఉంటుంది. అలా కాకుండా ఏమైపోయిందంటే బాయ్కాట్ చేయటం. అసలు బాయ్కాట్ ఎందుకు చేయాలి, భయం ఎందుకు? ఇప్పుడు తప్పు చేసిన వాడు భయపడతాడు, తప్పు చేయని వాళ్ళు భయం ఏముంది? 11 మంది ఉన్నారు శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ లో. 11 మందితో హాజరయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో తప్పేముంది? ప్రతిపక్ష హోదానే కావాలా, అలా ఇస్తే వస్తా అంటే మరి ఏం చెప్తాం దానికి? అలాగే ఇక్కడ కేసీఆర్ కూడా సరే ఆరోగ్యం బాగలేనప్పుడు హాజరు కాలేదు అంటే అది వేరే అంశం. ఇప్పుడు చట్టం ఏం చెప్తుందంటే ఏదైనా కారణాల వలన, ఆరోగ్యము లేకపోతే ఇతర కారణాల వలన అసెంబ్లీకి హాజరు కాలేక పరిస్థితి ఉంటే స్పీకర్కు సెలవు పెడుతున్నట్టు లెటర్ పెట్టాలి. స్పీకర్ ఆ సెలవును ఆమోదిస్తే అది చట్టబద్ధంగా వర్తిస్తుంది, అది పరిగణలోకి తీసుకుంటారు. అలా స్పీకర్ ఆమోదించకపోతే సెలవుల్ని వరుసగా 60 సమావేశాలకు హాజరు కాకపోతే ఖచ్చితంగా సభ్యత్వం పోతుంది. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ లోపలికి రాకుండా, అంటే హాల్లోకి రాకుండా, హాలు ముందర అంటే ఎంటర్ అయ్యే చోట
మామూలుగా ఓ పుస్తకం పెడతారు సంతకాలు పెట్టడానికి. రిజిస్టర్. అక్కడే సంతకం పెట్టి వెళ్ళిపోయాడు ఒకసారి అని. కనీసం అసెంబ్లీ హాలులో కూడా ఎంటర్ కాలేదు అని. అందువల్ల ఏం చేశారు వాళ్ళు పుస్తకము అసెంబ్లీ హాల్ లోపల పెడుతున్నారు. అంటే స్పీకర్ కూర్చునేటువంటి స్థలం కింద సెక్రటరీ స్టాఫ్ కూర్చుంటారే ఆ టేబుల్ మీద పెట్టి అక్కడ సంతకాలు పెట్టుకుంటున్నారు. కనీసం లోపలికైనా వచ్చినట్టు రికార్డ్ అవుతుంది. లేదంటే బయట సంతకం పెట్టిపోయేది కూడా అసెంబ్లీ బాగా జరిగేటప్పుడు బయట వచ్చి సంతకం పెట్టకపోతే ఎలా తెలుస్తుంది అందరికీ? ఇది అంటే ఈ పద్ధతి కరెక్ట్ ఇది కాదు. ఖచ్చితంగా శాసనసభ్యులు హాజరు కావాలి. ప్రతిపక్షం వాళ్ళైతే ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. తప్పదు. ఏ ప్రభుత్వంలో అయినా కూడా అవినీతి, నిర్లక్ష్యం జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఎండగట్టాల్సిన బాధ్యత ఎవరిది? మీకు ఎందుకు ఓట్లేశారు? మీరు ఎందుకు గెలిచారు? మీరు శాసనసభ పోవటానికే కదా. మరి ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజానికి చూసుకుంటే సార్, బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా అంటున్నారు ఈసారి అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలి ఖచ్చితంగా అని. అంతేకాదు అక్కడ కార్యకర్తలు కూడా కేసీఆర్ వచ్చే కార్లకి దిష్టి తీసి మరి పంపుతున్నారు. మరి ఈ 15 రోజులు నిర్వహించాలని వీళ్ళు నొక్కి మరి చెబుతున్నారు కదా. మరి దాని వరకు ఏదైనా ప్లాన్ ఉందంటారా? ఇప్పుడు ఊరు కావాలని అడగటమే. 10 రోజులు నిర్వహించినా, 4 రోజులు నిర్వహించినా, 3 రోజులు నిర్వహించినా అడగవలసిన ప్రశ్నలు అడగవచ్చు. 10 రోజులు ప్రభుత్వం కూడా సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు, ప్రశ్నలు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ రోజులు నిర్వహించి వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటది. కాకపోతే తప్పించుకునేటువంటి ఆలోచన. ఎక్కువ సమయం ఇవ్వకూడదు ప్రతిపక్షాలకు. నామకావస్థ అసెంబ్లీ జరిపి వాళ్ళు అనుకునేటువంటి బిల్లులు, ఆర్డినెన్స్లు పాస్ చేసుకొని వెళ్ళిపోదామని కూడా ఆలోచన చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. ఇప్పుడు 15 రోజులు అన్నప్పుడు 10 రోజులు జరిపితే ఏంటి నష్టం ఏంటి? జరపాలి కదా. కానీ జరిపినప్పుడు వీళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని సభకు హాజరయ్యి సమస్యలను చర్చించాలి. అది అలా చేయరు కదా. మళ్ళీ ఆబ్సెంట్ అయిపోయి ఏదో కారణంగా మళ్ళీ లోపల అల్లరి చేసి బైకట్ చేసి వెళ్ళిపోతుంటారు. సో వీళ్ళు అల్లరి చేయడానికి అసెంబ్లీ సమావేశాలని ఎక్కువ రోజులు పెట్టాలని చూస్తున్నారు. కానీ సార్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెప్పారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? ఇంకా పూర్తి కాలేదు 60 రోజులు. కంటిన్యూగా ఇప్పుడు ఒకసారి హాజరైతే ఇక్కడి నుంచి సమావేశాలు ఎన్నిసార్లు జరిగినా 60 రోజులు పూర్తి కావాలి. సమావేశాలు జరిగినవి పూర్తి అయిన తర్వాతనే చర్య ఉంటది. ఇంకా పూర్తి కాలేదు. బహుశా ఈ శీతాకాల సమావేశాల్లో మరి లేకపోతే నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల్లోనూ పూర్తి అయ్యే అవకాశం ఉంటది. మళ్ళీ ఈలోగా ఆయన హాజరయ్యి ఒకరోజు సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు. ఏదేమైనా సరే కేసీఆర్ అయితే కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే నేను అసెంబ్లీకి వెళ్తున్నానని నొక్కి మరి ప్రజల సమక్షంలో చెప్పడం అయితే జరిగింది. మరి వెయిట్ చేసి చూద్దాం అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, మరి ప్రజల పక్షాన ఎటువంటి ప్రశ్నలు ఆయన లేవనెత్తుతారన్న విషయాల గురించి. థ్యాంక్ యూ సో మచ్.